హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ లాస్ట్ యూనిట్ 8th యూనిట్ అయినటువంటి ద ట్రీ అండ్ ద రివర్ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్ వాటికి సంబంధించిన వివరణ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. 3rd, 4th, 5th అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము, అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ద ట్రీ అండ్ ద రివర్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద ట్రీ అండ్ ద రివర్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ. అబ్జర్వ్ ద పిక్చర్స్ గివెన్ బిలో కేర్ఫుల్లీ. ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రౌట్ అండ్ ఫ్యామిన్, కరువు కాటకాలు ఉన్నప్పుడు చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది, ఎండిపోయి చెట్లు ఎట్లా ఉంటాయి అనేది ఒకటి. నెక్స్ట్ చెట్లు పచ్చగా ఉండటం వల్ల గ్రీనరీని, ఒక గ్రీన్ ఎన్విరాన్మెంట్ని తెలియజేస్తూ సెకండ్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 1 వాటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ అబౌట్? ఇట్ ఈజ్ అబౌట్ డ్రౌట్, ఫ్యామిన్. దాన్ని చూస్తే మనకి కరువు కాటకాలు, క్షామాన్ని తెలియజేస్తుంది. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్, మొక్కలు నాటుతున్నారు. హూ ఆర్ గ్రీన్ వాలంటీర్స్? ఎవరంటే హూ ఆర్ వర్కింగ్ ఫర్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం పనిచేసే వాళ్ళు గ్రీన్ వాలంటీర్స్ అనమాట. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద సెకండ్ పిక్చర్? వై ఈజ్ ద ప్లేస్ బ్యూటిఫుల్? ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. Tell some differences between the two pictures. The first one, it's a lack of importance given to planting trees. మొదటి దాంట్లోనేమో మొక్కలు నాటడానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అది అలా జరిగితే. సెకండ్ వన్, ఇంపార్టెన్స్ గివెన్ టు గ్రీన్ ఎన్విరాన్మెంట్, పచ్చని పర్యావరణానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సిక్స్త్ వన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో ట్రీస్ అండ్ రివర్స్ ఆన్ ఎర్త్? భూమి మీద చెట్లు, నదులు లేకపోతే ఏం జరుగుతుందంటే ద ఎంటైర్ ఎర్త్ విల్ టర్న్ ఇంటూ ఏ డిజర్ట్. ఏమైపోతుందంటే భూమి మొత్తం కూడా ఒక ఎడారిగా మారిపోతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, సీక్వెన్స్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్సెస్ యాజ్ దే అక్కర్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ మన స్టోరీలో ఉన్నటువంటి కొన్ని సెంటెన్స్ని రీఅరేంజ్ చేసి ఇచ్చారు. అంటే దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, ఒక వరుస క్రమంలో లేవు, జంబుల్ సెంటెన్సెస్. వాటిని అకార్డింగ్ టు ద స్టోరీ వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. వాటిని ఒక వరుస క్రమంలో అరేంజ్ చేయాలన్నమాట. సో వాటి ప్రకారం చూస్తే మనకి ఫస్ట్ సెంటెన్స్ ఇది వస్తుంది, ద ట్రీ అండ్ ద రివర్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి వన్ డే, ఒకరోజు దే మెట్ ఈచ్ అదర్ అండ్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డయింగ్ సూన్. ఆ రెండు కూడా ఒకరినొకరు కలుసుకొని అంతరించిపోతున్నటువంటి కారణాల గురించి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే బి, ఇది థర్డ్ నెక్స్ట్ వన్ ఇది, దే రోట్ ఏ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లం. వాళ్ళ యొక్క సమస్యని సాల్వ్ చేయమని గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి ఒక లెటర్ రాయాలనుకున్నారు. నెక్స్ట్ తర్వాత డి, ఇది ఫోర్త్ వన్, ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టుక్ ఆల్ ద స్టెప్స్ టు సేవ్ ద రివర్ అండ్ ద ట్రీ. నదిని, చెట్టుని కాపాడటానికి గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ఫైనల్గా ఈ, ద ట్రీ అండ్ ద రివర్ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సేవింగ్ దేర్ లైవ్స్. వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు ట్రీ, రివర్ ఇద్దరు కూడా గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి థ్యాంక్స్ చెప్పారు. సో మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే స్టోరీ ప్రకారము ఫస్ట్ ఏ, సెకండ్ సి, థర్డ్ బి, ఫోర్త్ వన్ డి, ఫిఫ్త్ వన్ ఈ. నెక్స్ట్ వొకాబులరీ వచ్చేసరికి డిక్షనరీ రెఫరెన్స్ అని, లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో కేర్ఫుల్లీ. ఇక్కడ డిక్షనరీలో ఉన్నటువంటి ఒక పేజీ ఎంట్రీ మనకి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఏ పిక్చర్ ఆఫ్ ఏ పేజ్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఏ డిక్షనరీ ఈజ్. అసలు డిక్షనరీ ఏంటో అంటే మనం తెలుసుకుందాం. ఏ డిక్షనరీ ఈజ్ ఎ రెఫరెన్స్ బుక్ దట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ విత్ దేర్ మీనింగ్స్. సో డిక్షనరీ అనేది ఒక రెఫరెన్స్ బుక్, అంటే మనం సరి చూసుకునేది. దాంట్లో ఏముంటాయంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు వాటి యొక్క మీనింగ్స్ అరేంజ్ చేయబడతాయి. ఏ డిక్షనరీ ఎంట్రీ విల్ హ్యావ్ ద వర్డ్, అందులో వర్డ్ ఉంటుంది. ఇట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది ఏ భాషా భాగానికి చెందింది అంటే నౌనా, ప్రనౌనా, వెర్బా, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్ ఉంటుంది.
అట్లాగే ఆ వర్డ్ ఉపయోగించుకుని ఒక శాంపుల్ సెంటెన్స్, ఉదాహరణ, ఎక్సెట్రాస్ ఇవన్నీ కూడా మనకి డిక్షనరీలో కనబడతాయి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు. దే రోట్ ఏ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. ఇక్కడ వాలంటీర్స్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్? ఈ వాలంటీర్స్ అనే వర్డ్కి అర్థం ఏమిటి? వెల్, ఇఫ్ యూ కాంట్ గెస్ ఇట్స్ మీనింగ్ ఫ్రమ్ ద సెంటెన్స్ క్లూ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ప్రకారము ఈ వాలంటీర్ అనే వర్డ్కి మనం మీనింగ్ తెలుసుకోలేము. వీ జనరల్లీ రిఫర్ టు ఏ డిక్షనరీ ఇన్ ఆర్డర్ టు నో ఇట్స్ మీనింగ్. అప్పుడు ఏం చేస్తామంటే, ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దానిలో ఏదైనా ఒక వర్డ్కి మీనింగ్ తెలియనప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, వెంటనే ఒక డిక్షనరీ రిఫర్ చేస్తాం దాని మీనింగ్ తెలుసుకోవడం కోసము. లెటస్ నో హౌ టు రిఫర్ ఏ డిక్షనరీ ఫర్ మీనింగ్. ఇప్పుడు ఈరోజు డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ వాలంటీర్. పైన అండర్లైన్ చేసినటువంటి అదే వాడిని డిక్షనరీలో చూస్తే ఎంట్రీ ఇలా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఎంట్రీ వర్డ్ అంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ వర్డ్ యొక్క ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్ అనేది ఇట్స్ ఎ నౌన్. ఇది ఒక నామవాచకము. ప్రొనౌనా, వెర్బా, యాడ్వర్బా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వాలంటీర్ అనే వాడి యొక్క మీనింగ్ ఉంటుంది. ఇక్కడ వాలంటీర్ అంటే ఏ పర్సన్ హూ డస్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్. డబ్బు లేకుండా, ఏమీ ఆశించుకోకుండా ఒక పనిని చేసేవాడిని వాలంటీర్, స్వచ్ఛంద కార్యకర్త అంటాము. అదే వాలంటీర్ అనే వాడిని ఉపయోగించుకొని ఒక శాంపుల్ సెంటెన్స్ కూడా ఉంది. స్కూల్స్ నీడ్ వాలంటీర్స్ టు హెల్ప్ చిల్డ్రన్ టు రీడ్. ఇది ఎగ్జాంపుల్ సెంటెన్స్. అంటే డిక్షనరీ ఎంట్రీలో ఎంట్రీ వర్డ్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. నెక్స్ట్ శాంపుల్ సెంటెన్స్. ఎంట్రీ వర్డ్, మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. నోటీస్ ద యారోస్ ఇన్ 4 కలర్స్. ద రెడ్ యారో ఇండికేట్స్ ద వర్డ్ వాలంటీర్. రెడ్ యారోనేమో వాలంటీర్ అనే వర్డ్ని, బ్లూ యారోనేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది నౌన్ అని చెప్పేసి, గ్రీన్ యారో వచ్చేసరికి ఆ వర్డ్ యొక్క మీనింగు, పింక్ యారో వచ్చేసరికి ఆ వర్డ్ ఉపయోగించుకుని మనకు శాంపుల్ సెంటెన్స్. ఫ్రమ్ ద అబౌవ్ డిక్షనరీ ఎంట్రీ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. పైన ఈ వాలంటీర్ అనే వాడు డిక్షనరీ ఎంట్రీ మనం ఒకసారి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, ఏ పర్సన్ హూ డస్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్. ఎటువంటిది ఏమీ తీసుకోకుండా ఒక జాబ్ చేస్తే, ఒక పని చేస్తే అలాంటి వాళ్ళని వాలంటీర్ అంటాము. లైక్ వైజ్ అదే మాదిరి వీ కెన్ రిఫర్ టు ద డిక్షనరీ అండ్ అండర్స్టాండ్ వర్డ్ మీనింగ్స్, స్పెల్లింగ్స్ అండ్ ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ డు నాట్ నో. అదేవిధంగా మన డిక్షనరీని వర్డ్స్ అర్థం చేసుకోవడం కోసము, మీనింగ్స్ కోసము, స్పెల్లింగ్స్ కోసము, నెక్స్ట్ ఆ వర్డ్కి సంబంధించి ఇంకా వేరే సమాచారం, అది నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డా, బ్రిటిష్ వర్డా, అకాడమిక్ వర్డ్స్ లిస్టా, దాని యొక్క ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కోసము, అదర్ ఫార్మ్స్ కోసము, సినోనియమ్స్ కోసము, యాంటోనిమ్స్ కోసము కూడా మనం డిక్షనరీలో వర్డ్స్ని రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 2, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటున్నారు. దానిలో ఎల్తో ఫస్ట్ లెటర్, ఆర్ రివర్, నెక్స్ట్ ట్రీ, వాలంటీర్, నెక్స్ట్ వచ్చేసరికి కేర్ ముందు వస్తుంది, తర్వాత క్లీన్, కూల్, కట్, గార్డెన్, గ్రాస్, గ్రీన్, గువా, వేస్ట్, వాటర్, వేవ్, వెదర్, ఫెయిత్, ఫ్లో, ఫ్రెండ్, ఫన్. ఈ విధంగా వర్డ్స్ యొక్క లెటర్స్ ప్రకారము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లుక్అప్ దీస్ వర్డ్స్ ఇన్ అవర్ డిక్షనరీ. ఈ యొక్క వర్డ్స్ యొక్క మీనింగ్స్ని డిక్షనరీలో చూడండి అని. శారో అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ డీప్ డిస్ట్రెస్, బాధ, విచారము, దుఃఖము. డంప్ ఏ ప్లేస్ వేర్ గార్బేజ్ ఆర్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆర్ స్టోర్డ్. ఎక్కడైతే చెత్త చెదారము పనికిరానిటువంటి స్టోర్ చేస్తామో దాన్ని డంపింగ్ యార్డ్ అంటాము. క్లబ్ యాన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్ ఆర్ గోల్స్. కొంతమంది కలిపి ఒకే రకమైనటువంటి గోల్ కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా క్లబ్ అని చెప్పేసి అంటాం. గ్రీన్ క్లబ్, ఎకో క్లబ్ అట్లాంటివి అనమాట. చోక్ టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ సంథింగ్ లైక్ ఏ లిక్విడ్ ఆర్ గ్యాస్ కానీ లిక్విడ్ కానీ వెళ్లకుండా మధ్యలో అడ్డుపడటము. నెక్స్ట్ అనాగ్రామ్స్ ఇచ్చారు మన కింద. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ. వీ కెన్ మేక్ ఏ న్యూ వర్డ్ రీఅరేంజింగ్ ద లెటర్స్ ద వర్డ్ వేస్ట్. ఇక్కడ వేస్ట్ అనే వర్డ్ ఉంది, దాంట్లో ఉన్నటువంటి లెటర్స్ని మార్చి, అంటే ఆ యొక్క వాటిని మిస్ప్లేస్ చేసి రీఅరేంజ్ చేసి స్వెట్ అనేవాడు నెక్స్ట్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. అలా ఫ్రేమ్ చేసినటువంటి ఈ స్వెట్ ఈజ్ కాల్డ్ యాన్ anagram ఆఫ్ వేస్ట్.
సో ఈ వేస్ట్ అనే వాడిని తీసుకొని దాని నుంచి లెటర్స్ని జంబుల్ చేసి మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ వేస్ట్ అనేవాడిని ఈ వేస్ట్ అనేవాడి స్వెట్ అనేవాడు యానాగ్రామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్త్ అనేవాడు ఏఆర్టీహెచ్ వీటిని స్పెల్ మార్చి ఈని సెకండ్ తీసుకొచ్చి హెచ్ని ముందుకు తీసుకొచ్చి ఏని థర్డ్ లెటర్ చేసి ఆర్ని ఫోర్త్ లెటర్ చేసి టీని ఫిఫ్త్ లెటర్ చేస్తే ఈ ఎర్త్ అనేవాడి నుంచి మనం ఎర్త్ అనేవాడి నుంచి హార్ట్ అనేవాడిని మనం కొత్త వర్డ్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఈ హార్ట్ అనేవాడు ఎర్త్ అనేవాడికి యానాగ్రామ్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ ద వర్డ్స్ ఎర్త్ అండ్ హార్ట్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద anagrams క్లియర్లీ. ద వర్డ్ హార్ట్ ఈస్ an anagram of the word earth. So an anagram is a word formed by rearranging all the letters of another word given word. The new word gets formed by using each letter only once. సో అట్లా కేవలం లెటర్ని ఒకసారి మాత్రమే మనం ప్లేస్ చేంజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేర్, రేస్, కేర్ ఉంది, వాటిని రీఅరేంజ్ చేసి మనం రేస్ చేయొచ్చు. నెక్స్ట్ లైవ్, ఈవిల్, టీ, ఈట్, ఇట్లా అనమాట. ఇట్లాంటి వాటిని మనం anagrams అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ యాక్టివిటీ 3, రైట్ anagrams ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, యూస్ ద హింట్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ద బిగినింగ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆల్సో గివెన్ యాజ్ ఎ క్లూ. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇందాక ఎలా అయితే మనం ఎర్త్ అనే వర్డ్ తీసుకుని హార్ట్ anagram రాయడం జరిగిందో అట్లా ఫైండర్, దీని నుంచి ఫ్రెండ్, వన్ హూ హెల్ప్స్ వెన్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ స్వింగ్, దీని నుంచి కొత్తగా మనం ఫ్రేమ్ చేయాల్సిన వాడి మీనింగ్ కూడా ఇచ్చారు. థింగ్స్ దట్ హెల్ప్స్ బర్డ్స్ టు ఫ్లై, పక్షికి ఎగరడానికి ఉపయోగపడతాయి. ఏమి ఉపయోగపడతాయి? వింగ్స్. సో డబ్ల్యూ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం యాడ్ చేయాల్సింది ఐఎన్జీ, వింగ్. గార్డెన్, దీనికి వచ్చి క్లూ వర్డ్ వచ్చేసరికి అనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్, సురక్షితం కానిది అని. సురక్షితం కానిది ఏంటంటే మనకి ప్రమాదకరమైంది. సో డిఏ ఆల్రెడీ ఇచ్చాడు, అంటే ప్రమాదకరమైంది డేంజర్, ఏఎన్జిఆర్ రాస్తే సరిపోతుంది, డేంజర్. నెక్స్ట్ డస్టీ, యూ గో టు స్కూల్ టు డూ దిస్, స్కూల్కి ఇది చేయడం కోసం వెళ్తారు. దేన్ని? స్టడీ, చదువుకోవడం కోసం. ఎస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి టీయూడివై, స్టడీ. ఆర్ట్స్, వి సీ దమ్ ఇన్ నైట్ స్కై, ఆకాశంలో రాత్రిపూట చూస్తూ ఉంటాం వీటిని. దేన్ని చూస్తాము? స్టార్. ఎస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి టీఏఆర్. సో ఈ విధంగా ఇచ్చిన క్లూస్తో ఇచ్చినటువంటి వర్డ్స్కి anagrams తయారు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ అండర్లైన్ వర్డ్స్ గివెన్ బిలో. ఏ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ కెన్ బీ సబ్స్టిట్యూటెడ్ విత్ వన్ వర్డ్, లెటర్. అంటే ఒక పేపర్ మీద ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చెప్పాల్సిన విషయాన్ని రాస్తే దాని మొత్తాన్ని మనం ఇలా చెప్పొచ్చు, ఏమని? ఉత్తరము అని చెప్పేసి. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ద అండర్లైన్ పార్ట్ ఈస్ రీప్లేస్డ్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ విత్ ఎ సింగిల్ వర్డ్. సో ఇది మొత్తము చెప్పకుండా ఏ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ చెప్పకుండా ఉత్తరము అని ఒక లెటర్ అనే మాట ఉపయోగించాం. ఏ సింగిల్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ద అదర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఎప్పుడైతే ఒక చిన్న పదము ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ ఒక సెంటెన్స్ మొత్తం ఇచ్చే మీనింగ్ని ఒక చిన్న వర్డ్లో కనుక చెప్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ వర్డ్ బిల్డింగ్ అండ్ విల్ హెల్ప్ అస్ టు ప్రిసైజ్ ఇన్ అవర్ స్పీచ్ ఆర్ రైటింగ్. వీటిని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే రైటింగ్లో కానీ స్పీచ్ మాట్లాడేటప్పుడు కానీ ఇది మొత్తం ఉపయోగించకుండా వాటి బదులుగా చిన్న ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉపయోగించడం వల్ల దాని గురించి చెప్పడము అట్లాగే మీనింగ్ కన్వే చేయడానికి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్స్, ఏ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ వితౌట్ రైన్ఫాల్, ఎప్పుడు కూడా ఎండే ఉండి అసలు వర్షం కురకుండా ఉంటే ఈ మొత్తాన్ని చెప్పడానికి మనం డ్రౌట్ ఏమంటాము? కరువు అంటాము. అన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఫామ్, దాన్ని ఏమంటాం? మొక్కలు నాటడానికి పెద్ద పొలంలో ప్లాంటేషన్ అంటాము. వర్డ్ పార్ట్నర్స్ కాల్డ్ యాజ్ కోలకేషన్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. వైపింగ్ ద టియర్స్ ద ట్రీ సెడ్, వైపింగ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది, టియర్స్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ వైప్ గోస్ వెల్ విత్ ద వర్డ్ టియర్స్. పైన ఇచ్చినటువంటి సెంటెన్స్లో వైప్ అనేవాడు టియర్స్ అనే వాడితో పాటు కోలకేట్ అంటే దాని పక్కనే ఉపయోగించడం జరిగింది. దీస్ న్యాచురల్ వర్డ్ కాంబినేషన్స్ ఆర్ కాల్డ్ కోలకేషన్స్. సో ఇట్లాంటివి అంటే ఒక వర్డ్ తర్వాత ఒకటి కామన్గా జనరల్గా ఇన్కామన్గా మనం ఉపయోగించే వాటిని కోలకేషన్స్ అంటాము. ఇట్ సౌండ్స్ న్యాచురల్ టు సే. సో అవి చెప్పడానికి ఆ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ న్యాచురల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైప్ యువర్ టియర్స్. ఇట్ డస్ నాట్ సౌండ్ గుడ్ ఆర్ న్యాచురల్ టు సే క్లీన్ యువర్ టియర్స్.
సో వైప్ యువర్ టీయర్స్ అంటాం కానీ క్లీన్ యువర్ టీయర్స్ అని మనం అనము. ఆర్ రిమూవ్ యువర్ టీయర్స్ అని మనం అనము. ఎగ్జాంపుల్స్: సేవ్ టైం, ఇది కూడా కొలకేషన్. సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎలక్ట్రిసిటీ. టెల్ ఏ స్టోరీ, టెల్ ద ట్రూత్, టెల్ ఏ లై, టెల్ ఏ సీక్రెట్, టెల్ ద డిఫరెన్స్, ఎక్సెట్రాస్. సే హలో, సే ఎస్ ఆర్ సే నో, సే గుడ్ బై, సే థ్యాంక్ యూ, సే సారీ. ఇలా సే తర్వాత సారీ, సే థ్యాంక్ యూ, ఇవన్నీ కూడా జనరల్గా ఉపయోగించేటువంటి కోలకేషన్స్. నెక్స్ట్ టెక్స్టువల్ గ్రామర్ వచ్చేసరికి యాడ్ వెర్బ్స్ ఆఫ్ ప్లేస్, క్రియా విశేషణము, ప్రదేశాలకు సంబంధించి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ, నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. లెసన్లోంచి తీసుకున్న 2 ఇచ్చారు మనకి. ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లైవ్లీ, ఇక్కడ దేర్ అనే వర్డ్ ఒకటి బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. లుక్ హియర్, హియర్ అనే వర్డ్ బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. వాట్ డూ ద వర్డ్స్ దేర్ అండ్ హియర్ రిఫర్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్, పెయిన్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉపయోగించబడిన దేర్, హియర్ దేని డినోట్ చేస్తాయి? దీస్ 2 వర్డ్స్ రిఫర్ టు సమ్ ప్లేస్. ఇక్కడ ఎవ్రీథింగ్ దేర్ ప్రతిదీ కూడా అక్కడ, లుక్ హియర్ ఇక్కడ చూడు, ఇవి సమ్ ప్లేస్ ఒక ప్రదేశాన్ని తెలియజేస్తాయి. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్. పెయిన్ ఉన్నటువంటి ఈ దేరు, హియరు పై వాక్యాల్లో యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఎందుకు అంటే యాజ్ దే ఇండికేట్ ప్లేస్, అవి ఒక ప్రదేశాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి వాటిని యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పేసి అంటాము. దే సింప్లీ ఆన్సర్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్డ్ వేర్. అవి ఎక్కడ అనే దానికి ఈ 2 దేర్ అక్కడ అని, లేకపోతే నేను ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడాలి అనే వాటికి ఆన్సర్ ఇవి తెలియజేస్తున్నాయి అనమాట. సో వాటిని యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పేసి అంటాము. యాక్టివిటీ 4, రీడ్ ద ఫాలోయింగ్ సాంగ్ అండ్ అండర్లైన్ ద యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్. 1 ఈస్ డన్ ఫర్ యూ. క్లూ: దే ఆన్సర్ ద క్వశ్చన్ వర్డ్ వేర్. ఇక్కడ ఒక సాంగ్ అని చెప్పేసి ఇచ్చారు, దానిలో యాడ్ వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఉపయోగించడం జరిగింది, వాటిని అండర్లైన్ చేయండి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎక్కడ అనేదానికి సమాధానం అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చారు అప్ స్టైర్స్, నెక్స్ట్ డౌన్ స్టైర్స్, ఐ కెనాట్ ఫైండ్ మై సాక్స్ ఎనీవేర్ అండ్ దే కెన్ ఫైండ్ మీ నోవేర్. ఇలా అండర్లైన్ చేయొచ్చు. ఐ లుక్ హియర్, నెక్స్ట్ ఐ లుక్ దేర్, హియరు దేరు, నెక్స్ట్ వేర్ హ్యావ్ దే గాన్, ఐ కాంట్ ఫైండ్ మై సాక్స్ and I need to put them on, inside, outside, hanging on the line, I can find my socks somewhere. ఇలా అండర్లైన్ చేయొచ్చు. I look all around and when I have found my socks I will be hunting for my shoes. ఈ విధంగా adverbs కింద అండర్లైన్ చేయొచ్చు. Now let us look at some other adverbs of places and the context or situations where we use them. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు మనకి. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ రిఫరింగ్ టు డిస్టెన్స్, దూరాన్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై పక్కనే, ఫార్ దూరము, అవే దూరంగా, ఎక్సెట్రాస్. సెకండ్ వన్, యాడ్వర్బ్స్ ఇండికేటింగ్ ప్లేసెస్, ప్రదేశాన్ని తెలియజేసేవి. ఎగ్జాంపుల్స్: అప్ పైన, డౌన్ కింద, ఇన్సైడ్ లోపల పక్క, అవుట్ సైడ్ బయట పక్క, హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఎనీవేర్ ఎక్కడైనా, నోవేర్ ఎక్కడా కాదు, అప్ స్టైర్స్ పై అంతస్తు, డౌన్ స్టైర్స్ కింద, బ్యాక్ వెనుక, అరౌండ్ చుట్టూ, అవే దూరంగా, నార్త్ ఉత్తరం వైపు. ఇవన్నీ కూడా ఇండికేటింగ్ ప్లేసెస్. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్స్ పొజిషన్, ఆబ్జెక్ట్స్ యొక్క పొజిషన్ తెలియజేసేవి. బిహైండ్ వెనుక ఉంది, అబోవ్ పైన ఉంది, త్రూ దాని ద్వారా, బిట్వీన్ మధ్యలో, బిలో కింద, అండర్నీత్ కింద. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ ఆబ్జెక్ట్ పొజిషన్. ఫోర్త్ వన్, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ మూమెంట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. యాడ్వర్బ్స్ ముఖ్యంగా ఒక పర్టికులర్ డైరెక్షన్లో కదలిక ఉన్నవి అని చెప్పడం కోసం. ఫార్వర్డ్ ముందుకి, బ్యాక్వర్డ్ వెనక్కి, టువర్డ్స్ అటువైపుగా, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, ఆన్వర్డ్స్. ఇవన్నీ కూడా మూమెంట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. యాక్టివిటీ 5 వచ్చేసరికి చూస్ ద సూటబుల్ యాడ్వర్బ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ఈచ్ సెంటెన్స్. బ్రాకెట్లో 2 యాడ్వర్బ్స్ ఇచ్చారు. అయితే ఈ కాంటెక్స్ట్లో సూటబుల్ యాడ్వర్బ్ని తీసుకొని ఫిల్ చేయండి అని. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అవుట్ సైడ్ ద స్కూల్. సో ఇక్కడ అవుట్ సైడ్ అనేది సూటబుల్ యాడ్వర్బ్. లెట్ us గో అండ్ వాచ్ ద స్టార్స్, పైకి వెళ్ళి నక్షత్రాలు చూద్దాము. సో ఇన్సైడ్ అంటే లోపల పక్క, పైకి కాబట్టి అప్ స్టైర్స్. ఈస్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్, దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా, దగ్గరలో అంటే నియర్ బై, అవే అంటే మళ్ళీ దూరంగా. లాక్ ద డోర్ వెన్ యూ గో అవుట్, బయటికి వెళ్ళినప్పుడు లాక్ చెయ్యి, సో బయటికి వెళ్ళినప్పుడు కాబట్టి అవుట్. మై గ్రాండ్ ఫాదర్ సెర్చ్డ్ ఫర్ గ్లాసెస్,
అన్ని చోట్ల ఎతికారు, ఎక్కడా కనపడలా. సో అన్ని చోట్ల అనడానికి ఎవ్రీవేర్ అనమాట. ఈ విధంగా సూటబుల్ యాడ్వర్బ్స్ని ఉపయోగించవచ్చు. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇక రైటింగ్లోకి వచ్చేసరికి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. నోటీస్ ద అండర్లైన్ పంక్చువేషన్ మార్క్స్. ద రివర్ వాజ్ క్రయింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఇచ్చారు. వాట్ ఈస్ ద మ్యాటర్, ఏంటి విషయం, ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్. వాట్ ఏ బిగ్ చేంజ్, నీలో ఎంత మార్పు వచ్చిందో, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి ఆశ్చర్యార్థకము. ఇక్కడ ఆ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ని, సింబల్స్ని మనకి డిఫైన్ చేస్తున్నారు. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఏ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఏ క్వశ్చన్ మార్క్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ టు ఇండికేట్ ఏ క్వశ్చన్. అది క్వశ్చన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది కాబట్టి దాని చివరిలో క్వశ్చన్ మార్క్ వచ్చింది. ద థర్డ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్. దిస్ సెంటెన్స్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్స్ మీనింగ్. అది ఒక అర్థవంతమైన మీనింగ్ తెలియజేస్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ కావచ్చు, కమాండ్ కావచ్చు. కాబట్టి ఏ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ అట్ ద ఎండ్. దాని చివరిలో ఫుల్ స్టాప్ ఉపయోగించాం. ద ఫోర్త్ సెంటెన్స్ కంటైన్స్ ఏ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. సడన్గా వచ్చేటువంటి ఎమోషన్ తెలియజేస్తుంది, అబ్బా నీలో ఎంత మార్పు వచ్చిందో అని. సచ్ ఎ సెంటెన్సెస్ ఆల్వేస్ ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. అలాంటి వాటి చివర మనం ఎప్పుడు కూడా వాట్ ఏ గ్రేట్ ఐడియా, అట్లా అలాంటి వాటిలన్నింటి చివర కూడా మనం ఎక్స్క్లమేషన్ మార్క్, ఆశ్చర్యార్థం ఉపయోగిస్తాం అన్నమాట. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ చివర, క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేవాడి చివర, సడన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ చివర ఈ మార్క్ ఉపయోగిస్తాము. యాక్టివిటీ 6, కంప్లీట్ ద బ్లాంక్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. కింద ఫస్ట్ రోలోనేమో ఒక సెంటెన్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు. మరి ఆ చివరిలో ఏ మార్క్ ఉపయోగించాలి? ఎండ్ విత్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్. సెంటెన్స్ గివ్స్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, దే రోట్ ఏ లెటర్. వారు ఒక ఉత్తరాన్ని రాశారు. ఇది ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది, సేమ్ టైం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్. సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని అడిగి తెలుసుకోవటము. ఆర్ ద ట్రీ అండ్ ద రివర్ ఫ్రెండ్స్. ట్రీ, రివర్ వీళ్ళిద్దరూ కూడా స్నేహితులేనా? సో మనం అడిగి తెలుసుకుంటున్నాము. ఇంట్రాగేటివ్, క్వశ్చన్ మార్క్. సెంటెన్స్ మేకింగ్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్స్. రిక్వెస్ట్లు కానీ కమాండ్స్ కానీ. హెల్ప్ అస్ టు స్టే అలైవ్. మేము బతకడానికి కోసము, నిలబడటం కోసం సహాయం చేయండి. క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్. సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్స్. ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. వాట్ ఏ నైస్ వెదర్. అబ్బా వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ ఫీలింగ్ తెలియజేస్తుంది. సో ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్, ఆశ్చర్యార్థకము. నెక్స్ట్ వన్, బి, యూజ్ ఫుల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఆర్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్ వెదర్ నెసెసరీ, వేరెవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఎక్కడెక్కడైతే అవసరమో అవి రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, రాము వాటర్స్ ద ప్లాంట్స్. సో ఇది కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్. డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. నువ్వు ఎల్లప్పుడూ నీ పరిశుభ్రాన్ని శుభ్రంగా ఉంచుతావా? క్వశ్చన్ మార్క్. డోంట్ త్రో ద పేపర్స్, పుట్ దెమ్ ఇన్ ద బిన్. పేపర్లు అక్కడ పడేయొద్దు, డస్ట్బిన్లో పెట్టమని చెప్పేసి. సో ఫుల్ స్టాప్. వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, సో నైస్ టు సీ. అబ్బాయి ఎంత బాగుందో, ఎంత అందమైన తోట, చూడటానికి భలే బాగుంది. ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ విధంగా పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించవచ్చు మనం. నెక్స్ట్ రైటింగ్ టాస్క్, యాక్టివిటీ 7, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ కంప్లీట్ ద లెటర్. హియర్ ఈస్ ద లెటర్ రిటన్ టు బిహాఫ్ ఆఫ్ ద ట్రీ అండ్ ద రివర్ ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ టు గ్రీన్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ట్రీ అండ్ రివర్ ఇద్దరూ కలిసి గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి లెటర్ రాయటము, వాళ్ళు వచ్చి తనకు సహాయం చేయడము జరిగింది. అయితే వాళ్ళిద్దరు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లెటర్ రాయమంటున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు కంప్లీట్ ద లెటర్. లెటర్ ఫార్మేట్ మనకి ఇచ్చారు. బ్లాంక్స్లో ఈ వర్డ్స్, సూటబుల్ వర్డ్స్ని ఉపయోగించి లెటర్ని కంప్లీట్ చేయండి. యు మే చూస్ ద వర్డ్స్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో రిప్లై లెటరు ముందు డేట్, ఏ రోజైతే రాస్తున్నాం ఆ రోజు డేటు. టు ద ఎవరికి రాస్తున్నామంటే గ్రీన్ వాలంటీర్స్, గ్రీన్ క్లబ్. ఏ ఊరు అంటే గుంటూరు. నెక్స్ట్ స్టేట్ కూడా ఇక్కడ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్. డియర్ గ్రీన్ వాలంటీర్స్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీకు మేము బాగా రుణపడి ఉన్నాం. ఎందుకు అంటే యూ సేవ్డ్ అవర్ లైఫ్స్, మీరు మా ప్రాణాలు కాపాడారు కాబట్టి. హోప్ వీ విల్ లివ్ హ్యాపీలీ, రాబోయే రోజుల్లో మేము సంతోషంగా ఉంటామని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవన్నీ కూడా పైన హెల్ప్ బాక్స్లో ఉన్నవే మనకి.
ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, ట్రీ అండ్ రివర్. ఇవన్నీ కూడా హెల్ప్ బాక్స్లో ఉన్నాయి. ట్రీ అండ్ రివర్, థ్యాంక్ఫుల్, సేవ్డ్, ఫెయిత్ఫుల్లీ, గుంటూరు, హ్యాపీలీ, వాలంటీర్స్, ఆంధ్రప్రదేశ్. ఈ కీవర్డ్స్ ఉపయోగించుకొని ఈ రిప్లై లెటర్ మనం ఇలా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, లింకర్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ టు అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంటింగ్ ఏ సాప్లింగ్. పే అటెన్షన్ టు ద వర్డ్స్ అండర్లైన్డ్. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఉన్నటువంటి కనెక్టింగ్ వర్డ్స్ లింకర్ చూడమంటున్నారు. ఫస్ట్, దెన్, నెక్స్ట్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ. ఇవి మనకు బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. we use the words first, next and then and finally. వీటిని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఇన్ ద అబౌట్ టెక్స్ట్ టు సీక్వెన్స్ ద స్టెప్స్. సీక్వెన్స్ అంటే వరుస క్రమంలో చెప్పేది. మొదటగా అంటానికి ఫస్ట్ అని, దాని తర్వాత నెక్స్ట్ అని, ఆ తర్వాత అంటానికి దెన్ అని, చివరిగా అంటానికి ఫైనల్లీ అని చెప్పేసి అంటానికి ఒక ప్రాసెస్ ఇన్వాల్వ్ అయినటువంటిది ఆ క్రమాన్ని గురించి చెప్పడానికి. ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంటింగ్ ఏ శాప్లింగ్. ఒక అంటుని తీసుకొచ్చి నాటడంలో ఉన్నటువంటి వాటి స్టెప్స్లో ఫస్ట్ ఇదే అని, తర్వాత ఇదే అని, ఆ తర్వాత ఇదే అని, చివరిగా ఇది అంటానికి సీక్వెన్స్లో ఆర్డర్ చెప్పడానికి పైన ఈ వర్డ్స్ అని ఉపయోగించాం మనం. ఫస్ట్, నెక్స్ట్, దెన్ అండ్ ఫైనల్లీ అని. ఫ్రమ్ ద అబౌవ్ వీ అండర్స్టాండ్ దట్. పేదాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వీ యూజ్ సమ్ లింకర్స్. లింకర్స్ అంటే కనెక్టింగ్ వర్డ్స్ అని అర్థం. టు ఇండికేట్ కనెక్షన్ అమాంగ్ సెంటెన్సెస్. ఈ లింకర్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే సెంటెన్స్ల మధ్య కనెక్షన్ తెలియజేయడం కోసము. ఆర్ ఆర్డర్ ద స్టెప్స్ ఫర్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఆర్ ప్రాసెస్. లేదా మన యొక్క ఆలోచన లేదా ప్రాసెస్ విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక స్మూత్ ఫ్లోలో వెళ్ళటం కోసము ఈ లింకర్స్ని మనం ఉపయోగిస్తాము. యాక్టివిటీ 8 ఇచ్చారు ఇక్కడ. రైట్ ఏ రెసిపీ టు ప్రిపేర్ లెమన్ జ్యూస్, లెమన్ డో. యూస్ ద వర్డ్స్ అండ్ లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్సెస్. కింద లెమన్ జ్యూస్ తయారు చేయడానికి 4 బాక్సెస్ ఇచ్చారు, అంటే పిక్చర్స్ ఇచ్చారు. వాటిలో లింకర్స్గా ఉపయోగించడానికి ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ వీటిని ఉపయోగించుకోమంటున్నారు. ఆ ప్రాసెస్ ఫస్ట్ కట్, స్క్వీజ్, యాడ్ వాటర్, మిక్స్ జ్యూస్, పోర్, గ్లాస్, స్టిర్, డ్రింక్. ఈ వర్డ్స్ని ఉపయోగించుకుని ఈ లింకర్స్ని అటాచ్ చేస్తూ ఈ పిక్చర్స్ కింద ప్రాసెస్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో రాయండి అంటున్నారు. సో ఫస్ట్ దీన్ని చూస్తే లింకర్గా ఫస్ట్ అనే వాడిని తీసుకుంటాము. ఫస్ట్ టేక్ ఏ లెమన్ అండ్ కట్ ఇన్ టు 2 halves. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది కాబట్టి నెక్స్ట్ అనే లింకర్ని తీసుకున్నాము. స్క్వీజ్ ద జ్యూస్ అవుట్ ఆఫ్ ద లెమన్ ఇన్ టు బౌల్ ఆర్ గ్లాస్. ఆ తర్వాత చేసేది కాబట్టి లింకర్గా ఆఫ్టర్ దట్ అని తీసుకున్నాము. యాడ్ షుగర్ అండ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ యాజ్ పర్ ఎవర్ టేస్ట్. మన టేస్ట్ని బట్టి. స్టిర్ ద మిక్చర్ వెల్ అంటిల్ ద షుగర్ డిజాల్వ్ కంప్లీట్లీ. ఆ తర్వాత లింకర్గా దెన్ తీసుకున్నాము. యాడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ టు ద లెమన్ జ్యూస్. ఫైనల్లీ అనే లింకర్ చివరికి ఇది కాబట్టి ఫైనల్ తీసుకున్నాం. పోర్ ద లెమన్ డో ఇన్ టు సర్వింగ్ గ్లాస్, యాడ్ ఐస్ క్యూబ్స్ ఇఫ్ డిజైర్డ్ అండ్ ఎంజాయ్. ఈ విధంగా దెన్, ఫైనల్లీ, ఆఫ్టర్ దట్, నెక్స్ట్, ఫస్ట్ అనే ఈ లింకర్స్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాసెసింగ్ సంబంధించిన వర్డ్స్ సహాయంతో పిక్చర్స్కి అనుగుణంగా మనం ఫ్రేమ్ చేసి కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. లిజన్ టు ద న్యూస్ అండ్ రెస్పాండ్ టు ద క్వశ్చన్. పిఎల్ఎన్ జిల్లా పరిషత్ హై స్కూల్, కింతలి. న్యూస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో వాళ్ళు చేసినటువంటి మార్పులు చేర్పులు. సరౌండింగ్ స్కూల్లో ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఏ రోల్ మోడల్ స్కూల్ ఫర్ ద ఎంటైర్ డిస్టిక్. ఆ జిల్లా మొత్తము కూడా ఈ స్కూలు ఒక రోల్ మోడల్గా తయారైంది. ఎందుకు అంటే దే అచీవ్డ్ 100% క్లీన్లెస్ కండిషన్. వాళ్ళ స్కూల్ మొత్తం కూడా 100% పరిశుభ్రంగా ఉంటుందంట. ఈ క్లీన్లెస్ డ్రైవ్ని స్టార్ట్ చేసింది వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్, అలాగే స్టూడెంట్స్. ప్రతి స్టూడెంట్ కూడా దే ఏజ్ టు శ్రమదానం, అందరూ కూడా శ్రమదానం చేస్తారంట. విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ సహాయంతో ఏం చేస్తారు వాళ్ళు? టు పిక్ ద ప్లాస్టిక్. స్కూల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్, అదర్ వేస్ట్ మెటీరియల్స్ స్కూల్లోనూ స్కూల్ చుట్టుపక్కల దాన్ని తీసుకెళ్ళి పుట్ దమ్ ఇన్ వెట్ వేస్ట్. తడి చెత్తగాను పొడి చెత్తగాను తీసుకెళ్ళి గొంతుల్లో 2 గొంతులతో వేసి పొడి చెత్తగా తడి చెత్తగాను దాన్ని కాంపోజిట్ ప్రిపరేషన్ అనమాట. అంటే బయోగ్యాస్ కోసం కంపోస్ట్ లాగా తయారు చేస్తారు వాళ్ళు. బై డూయింగ్ సో దే కీప్ దేర్ స్కూల్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ హెల్తీ. ఇలా చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ స్కూల్నే కాదు చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కూడా హెల్తీగా ఉంచేలా చేస్తున్నారు.
దీన్ని బేస్ చేసుకుని యాక్టివిటీ 9లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఆప్షన్స్ గివెన్ బిలో. ద ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ బై. ఈ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారంటే వాళ్ళ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ డే దే యూస్ టు డూ శ్రమదాన్. ఏ రోజు చేస్తున్నారంటే వాళ్ళు సాటర్డే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ శ్రమదాన్. శ్రమదానం యొక్క ఉపయోగం ఏంటి అంటే క్లీన్ ఎన్విరాన్మెంటు, రిమూవింగ్ ప్లాస్టిక్స్, కంపోస్ట్ ప్రిపరేషన్. ఇవన్నీ కాబట్టి ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ వేస్ట్. వేస్ట్లో ఉన్నటువంటి రెండు రకాలు ఏంటంటే వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. సో ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. వై డిడ్ పిఎల్ఎన్ జిల్లా పరిషత్ హై స్కూల్ బికేమ్ ఏ రోల్ మోడల్ స్కూల్ ఫర్ ద ఎంటైర్ డిస్టిక్ మొత్తానికి కూడా ఈ స్కూల్ ఎందుకని అంటే రోల్ మోడల్ అయింది అంటే 100% క్లీన్లీనెస్, స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు, స్కూల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా వీళ్ళు తీసేసి బయటపడేస్తున్నారు. ఈ మొత్తము అన్ని రీజన్స్ కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ సూటబుల్ ఆన్సర్. యాక్టివిటీ 10 వచ్చేసరికి స్పీకింగ్. ఇక్కడ రోల్ ప్లే యాక్టివిటీ ఒకటి ఇచ్చారు, పిల్లలు క్లాస్ రూమ్లో చేయాల్సింది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ స్పీకింగ్ కార్డ్స్, వర్క్ ఇన్ పేర్స్ అండ్ డూ ఏ రోల్ ప్లే యూజింగ్ ద కార్డ్స్. స్పీకింగ్ కార్డు, స్పీకింగ్ కార్డ్ 2, స్పీకింగ్ కార్డ్ 3 ఈ క్లాస్లో స్టూడెంట్స్ చేయాల్సినటువంటి యాక్టివిటీసు. యాక్టివిటీ 11 లాంగ్వేజ్ ఫంక్షన్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ బాక్స్లో 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ప్లీజ్ యూస్ ద డస్ట్బిన్, డు నాట్ త్రో ద వేస్ట్ ఎనీవేర్, ప్లీజ్ డు నాట్ కట్ డౌన్ ద ట్రీస్, దే గివ్ అస్ రైన్. From the above sentences, it is clear we use the word please in the beginning of the sentence to request or persuade someone to do or something. పైన ఉన్నటువంటి 2 సెంటెన్స్లో ప్లీజ్ అనే వర్డ్ మనం సెంటెన్స్ స్టార్టింగ్లో ఉపయోగించాం. దాని అర్థం ఏంటంటే ఎవరినైనా ఒక పని చేయొద్దు, ఒక పని చేయండి అని చెప్పడం కోసము, అట్లాగే ఈ పని చేయకుండా ఉండండి అని. ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో డస్ట్బిన్ వాడండి అని చెప్పాము, అట్లాగే చెట్లు నరకొద్దు అని చెప్పడానికి ప్లీజ్ డు నాట్ అన్నాము, ఇక్కడ చెయ్యండి అంటానికి రిక్వెస్ట్గా ప్లీజ్ అన్నాము. ఈ రెండింటికి కోసం కూడా ప్లీజ్ డు నాట్ ఉపయోగించాము. రీడ్ ద ఫాలోయింగ్, రైట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ప్లీజ్. అంటే రిక్వెస్ట్గా ఒక పని చేయండి అని చెప్పడం కోసమేమో ప్లీజు, దయచేసి ఈ పని చేయొద్దు అని చెప్పడానికేమో ప్లీజ్ డు నాట్. సో కింద కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు, దాన్ని ప్లీజ్ కానీ ప్లీజ్ డు నాట్ కానీ ఉపయోగించి రాయండి అని. వన్ ఈజ్ డన్ ఫర్ యూ, ఒకటి ఆల్రెడీ మన కోసం రాశారు. ఐ అడ్వైజ్ యూ టు బి రెగ్యులర్ టు స్కూల్, నేను మీ సలహా ఇస్తున్నాను రోజు స్కూల్కి రమ్మని చెప్పి. ప్లీజ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ, దాన్ని ఇలా కూడా రాయొచ్చు, ప్లీజ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినవి చూస్తే వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వాటర్ ఈజ్ సో ప్రీషియస్, వాటర్ని వేస్ట్ చేయొద్దు, వాటర్ చాలా ప్రీషియస్ అమూల్యమైనవి. సో ఈ చెయ్యొద్దు అనడానికి మనం డు నాట్ తీసుకుంటాము, ప్లీజ్ డు నాట్. కాబట్టి ప్లీజ్ డు నాట్ వేస్ట్ వాటర్ యాజ్ ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. నెక్స్ట్, ఐ అడ్వైజ్ యూ నాట్ టు యూస్ కార్ టు టేక్ యూ ఎవ్రీవేర్, అన్ని చోట్లకి వెళ్ళడానికి కారు ఉపయోగించొద్దు. సో ఉపయోగించొద్దు కాబట్టి ప్లీజ్ డు నాట్ యూస్ ఏ కార్ టు టేక్ యూ ఎవ్రీవేర్. నెక్స్ట్, ఐ అడ్వైజ్ యూ నాట్ టు ప్లక్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్, నేను మీకు సలహా ఇస్తున్నాను మొక్కల నుంచి పూలు ఊరికే కొయ్యొద్దు అని చెప్పేసి, చేయొద్దు కాబట్టి డు నాట్. ప్లీజ్ డు నాట్ ప్లక్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్. నెక్స్ట్ వన్, యాక్టివిటీ 12, సే అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రైట్ ద వర్డ్స్ దట్ సౌండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, సేమ్ అలాగే పలికేటటువంటి సమ్ మోర్ వర్డ్స్ రాయండి అంటున్నారు. స్టార్ కార్, ఫార్ హియర్, బార్ జార్ నియర్, లాట్ హాట్ బోట్ కాట్, నాట్ డాట్ ఫ్లోట్, టఫ్ పఫ్ బ్లఫ్ కాఫ్, స్నఫ్ ఎనఫ్ స్కాఫ్, స్కై ట్రీ ఫ్లై క్రై, వై హై ఫ్రీ. నెక్స్ట్ వన్, సెయిల్ టైల్ టేల్ నైల్, ఫెయిల్ రైల్ పేల్. ఈ విధంగా సమ్ మోర్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ మనం రాయొచ్చు. ఫైనల్గా ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చారు, సే ద గివెన్ సెంటెన్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ ప్యాక్డ్ పెప్పర్స్, భాస్కర్ బాట్ ఏ బిట్ ఆఫ్ ప్యాక్డ్ బటర్. ఇది మనకి 4th ఇంగ్లీష్ ద ట్రీ అండ్ ద రివర్ 8th యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో
ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.